A born again Christian is a very good heavenly citizen. చూడండి, తిరిగి జన్మించినటువంటి విశ్వాసి చాలా మంచి పరలోక పౌరుడుగా ఉంటాడు. Long time ago, చాలా కాలం క్రితం I preached on a Christian life. ఒక క్రైస్తవ జీవితము అనే అంశం మీద బోధించిన. Who is a Christian? క్రైస్తవుడు ఎవరు? I said, I don't think you remember it, I am telling you. మీకు జ్ఞాపకం ఉందో లేదో, అందుకే నేను చెప్తా A ఉన్నాను. good Christian cannot be a bad citizen. నేను ఆ రోజు ఏం చెప్పానంటే, ఒక మంచి క్రైస్తవుడు చెడు పౌరుడుగా ఉండలేడు. Repeat again. మరలా చెప్తాను, ఒక మంచి క్రైస్తవుడు చెడ్డ పౌరుడుగా ఉండలేడు. That means in this world, ఈ లోకంలో if you are a Christian, నీవు క్రైస్తవుడు అయితే, a true Christian, నిజమైన if you క్రైస్తవుడు are a అయితే, true believer, మంచి విశ్వాసి అయితే, you will be a different person. నీవు ఒక విభిన్నమైన వ్యక్తిగా You ఉంటావు. cannot be a bad citizen. నీవు చెడ్డ పౌరుడుగా ఉండలేవు. Once it happened in Delhi, ఢిల్లీలో ఒకసారి ఏమైందంటే, one fellow was driving the car. ఓ వ్యక్తి కార్ నడుపుతున్నాడు. There was a red light in the junction. అప్పుడు ఆ కూడలిలో రెడ్ లైట్ పడింది. And then he jumped the red light, went on the other side. ఆ రెడ్ లైట్ వచ్చినప్పుడు జంప్ చేసి దాటిపోయినాడు. When there is red light, you should stop. ఆ రెడ్ లైట్ పడగానే ఆగాలి. In Delhi, wherever red light is there is superimposed one letter written, relax. ఆ ఢిల్లీలో రెడ్ లైట్ దగ్గర రిలాక్స్ అనే ఒక మాట కూడా రాసి రెడ్ ఉంటుంది. లైట్ పైన ఉంటుంది, రిలాక్స్ అని ఉంటుంది. ఆ రెడ్ లైట్ దానిపైనే రిలాక్స్ అని ఉంటుంది. This fellow saw the red light. ఆ రెడ్ లైట్ చూసాడు. He jumped the red light, went on to the other side. ఆ రెడ్ లైట్ జంప్ చేసి అటు వెళ్ళిపోయినాడు. Policeman comes and stops the car. ఆ పోలీస్ అయినా అక్కడ నుంచి పరిగెత్తుకొని వచ్చి కారు The ఆపినాడు. fellow who was sitting next to him, he said, "Yaar, mama aaya hai, gaadi roko." పక్కన కూర్చుని ఆయన అన్నాడు, అరే మామ వచ్చాడు రా, బండి ఆపు అన్నాడు. And then he stopped the car. కారు ఆపినాడు. Then the policeman peeps into the window. పోలీస్ ఆయన కిటికీలో నుండి చూస్తా He said, "Did you not see the red light?" ఆ ఎర్ర లైట్ కనబడలేదా నీకు? Then he said, అప్పుడు వీడు అంటాడు, "Sir, I saw the red light, but I did not see you." అయ్యా నాకు రెడ్ లైట్ అయితే కనబడింది కానీ నీవు కనబడలేదు. నేను రెడ్ లైట్ చూసినాను, రెడ్ లైట్ చూశాను, బట్ నిన్ను చూడలే. నిన్ను చూడలా. There is no discipline. అంటే ఒక క్రమము అనేది క్రమశిక్షణ లేదు. ఒక సాధారణమైన A ఉదాహరణ good ఇది. Christian cannot be a bad citizen. ఒక మంచి క్రైస్తవుడు చెడు పౌరుడుగా ఉండనేరడు. If you are a good Christian, నీవు మంచి క్రైస్తవుడు అయితే you will not evade tax. నీవు ట్యాక్సులు కట్టకుండా ఎగ్గొట్టవు. ఎంత కట్టాలనో అది కడతావు. ఎంత కట్టాలో అంత కడతావు. You will not find means and ways how to evade tax. ఈ యొక్క ట్యాక్స్ ఎగ్గొట్టడానికి ఏ పద్ధతులు ఏ మార్గాలు అవలంబించాలా అని చూడు. I can give a lot of examples now, there is no time. అట్లాంటి ఉదాహరణలు ఇంకా ఎన్నో చెప్పగలను కానీ So a సమయం good లేదు. Christian cannot be a bad citizen in this world. కాబట్టి ఒక మంచి క్రైస్తవుడు ఈ లోకములో చెడు పౌరుడుగా ఉండనేరడు. How can you do that? మనం ఎట్లా How can చేస్తావు? you live like a real Christian? నువ్వు నిజమైన క్రైస్తవుడిగా ఎట్లుంటావు? I said a simple sutram. ఒక అసామాన్యమైన సూత్రం ఒకటి చెప్పిన, WWJD. WWJD అనే సూత్రం. How many of you remember it? మీకు ఎంతమంది జ్ఞాపకం ఉంది ఈ మాట? అందరు మర్చిపోయినా? జ్ఞాపకం ఉందంట. వెరీ గుడ్. కొందరు What is జ్ఞాపకం. WWJD? అంటే WWJD అంటే ఏంటి? What would Jesus do? యేసు ప్రభువే గనక ఉంటే ఆయన ఏం చేస్తాడు? నా స్థానంలో నా స్థానంలో ప్రభు యేసు ఉంటే, ప్రభు ఉంటే, యేసు ప్రభు ఉంటే, ఈ పరిస్థితిలో ఈ పరిస్థితిలో somebody shouting at me, నా వైపు నా పైన ఎవరు అరుస్తా somebody ఉన్నారు, troubling me, నన్ను ఎవరు ఇబ్బంది పెడుతున్నారు, if యేసు ప్రభు నా దగ్గర ఉంటే ఏం చేస్తాడు? నా స్థానంలో యేసు ప్రభు ఉంటే ఆయన ఏం చేస్తాడు? He will not open his mouth. ఆయన తన నోరు తెరవడు. Isaiah 53 verse 7. యెషయా 53:7. He opened not his mouth. He opened not his mouth. ఆయన తన నోరు తెరవలేదు. That is how you can practice Christianity. చూడండి, ఆ రీతిగా ఈ క్రైస్తవ్యాన్ని నీవు అభ్యాసం You చేస్తావు. will be a blessing for others. నీవు అనేకులకు ఆశీర్వాదముగా ఉంచావు.